GTPL న్యూస్ వార్తలకు ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ బాధ్యతల స్వీకరణ. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ. కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర అధ్యక్షుల పదవులు లభించడం అపూర్వం. నిజామాబాద్ నగరంలో లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించిన డీసీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ. హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పెద్ద ఎత్తున భక్తులు. నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన కొత్త మద్యం దుకాణాలు. 2 ఏళ్ల కాల పరిమితితో గత నెలలో 102 మద్యం షాపులకు టెండర్లు. నిజామాబాద్ అర్బన్ అంతర్ పాఠశాలల క్రీడలను ఘనంగా ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. జాతీయ కబడ్డీ క్రీడాకారుడు ఎంవి సుబ్బారావు ఆట తీరు ప్రత్యేకమని కొనియాడిన మహేష్ కుమార్ గౌడ్. అంకాపూర్లో ఘనంగా మల్లన్న స్వామి జాతర. పాల్గొని మొక్కులు తీర్చుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా సన్నద్ధం కావాలి. జక్రన్పల్లి మండలంలోని పడకల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా డీజేలు, ఊరేగింపులు, సభలు నిర్వహించవద్దు. సిపి సాయి చైతన్య వెల్లడి. ప్రజావాణి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించండి. పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించిన సిపి సాయి చైతన్య. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు లభించడం ఎంతో అపూర్వమని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ అన్నారు. నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కాంగ్రెస్ భవన్ నందు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్మీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారులు మహమ్మద్ అలీ, షబ్బీర్, పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా చైర్మన్లు, నియోజకవర్గ బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు లభించడం ఎంతో అపూర్వ అవకాశము. పార్టీకి కష్టపడ్డ వారికి పదవులు తప్పకుండా వస్తాయి. పదవులు ఆశించి రాని వాళ్లకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తాం. పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు పార్టీ సిద్ధాంతాలను, విలువలను, ఆశయాలను గౌరవిస్తూ జిల్లాలో, పట్టణంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి. జిల్లాలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటాను. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలి. జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలి. అందరినీ కలుపుకొని అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. ఎల్లవేళలా మా సహకారం మీకు ఉంటది అన్నారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. 2 ఏళ్ల కాలానికి గత నెలలో ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. 2 ఏళ్ల కాల పరిమితితో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గత నెలలో 102 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2786 మంది దరఖాస్తులు చేసుకోగా
ఎక్సైజ్ శాఖకు రూపాయలు 83.58 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు లాటరీ పద్ధతిన లక్కీ డ్రా తీశారు. ఇందులో 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు దక్కడం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు. యాదగిరిగుట్టలో సోమవారం స్వామివారి దేవస్థానం యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి నరసింహస్వామి నామస్మరణ భజనలు భక్తి గీతాపానాలు చేస్తూ స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. నిజామాబాద్ అర్బన్ అంతర పాఠశాలల క్రీడోత్సవాలను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు. U/14 అండ్ U/17 వయసుల బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. గత 13 సంవత్సరాలుగా అర్బన్లో ఇలాంటి క్రీడా పోటీలు జరగలేదని తెలిసి విచారం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే క్రీడాకారులకు న్యాయం చేయాలని, నిజామాబాద్లో క్రీడా అభివృద్ధి కోసం ఆధునిక స్టేడియం ఏర్పాటు అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్కు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఈ స్టేడియంలో ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, హాకీ క్రీడాకారిణి ఎండల సౌందర్య, బాక్సింగ్ స్టార్ నిఖత్ జరీన్, ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్య, బాక్సర్ హుసాముద్దీన్ వంటి ముద్దుబిడ్డలు నిజామాబాద్కు గర్వకారణమని పేర్కొన్నారు. భారతదేశ క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డు మన నిజామాబాద్ అర్బన్కు చెందిన 2 క్రీడాకారులు నిఖత్ జరీన్, హుసాముద్దీన్ అందుకోవడం మన ప్రాంతానికి గొప్ప గౌరవమని ఎమ్మెల్యే గారు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా ప్రతిభను మెరుగుపరచడంలో ఇలాంటి క్రీడోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, జట్టు భావన, శారీరక మానసిక వికాసానికి దారితీస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందూరు జిల్లా కానీ ఇందూరు నగరం కానీ వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా భవిష్యత్తులో ఇంకా ఎదగాలని, ముఖ్యంగా సుబ్బారావు గారి గౌరవార్థం ఈ కార్యక్రమము భవిష్యత్తులో ఎటువంటి బ్రేక్ లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంతే గొప్పగా ఇంకా గొప్పగా చేయాలని. ఎందుకంటే సుబ్బారావు గారు అంటే నాకు కూడా మంచి స్నేహితుడు, మా వెల్ విషర్ కనుక సుబ్బారావు గారు అంటే నాకు కూడా గౌరవము. దీంట్లో నా ట్రస్ట్ ద్వారా సహకారం చేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ ఈవెంట్కు మరి ఒక్కసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. విన్నర్ అనేది ఒక్కరే ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే రన్నర్ కానీ ఇంకేనా కానీ విన్నర్ కోసం ప్రయత్నం చేస్తారు. అంటే ఒలింపిక్స్ క్రీడా పోటీలలో ప్రాతినిధ్యం దక్కేలా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి విద్యార్థులకు సూచించారు. జగ్రన్పల్లి మండలం పడకల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థులు వాలీబాల్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభను చాటడం, పూర్వ విద్యార్థులు స్పోర్ట్స్ కోటాలో వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విషయాలను గమనించిన కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రీడల్లో రాణించడం వల్ల సమకూరే ప్రయోజనాల గురించి వారికి సవివరంగా తెలియజేశారు. విద్య, ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్తో పాటు ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకే పరిమితం కాకుండా ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొనే స్థాయికి చేరుకునేలా నిరంతర సాధన ద్వారా ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒకే పాఠశాల నుండి 100 మందికి పైగా జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప విషయమని, గ్రామాభివృద్ధి కమిటీ తన వంతు తోడ్పాటును అందిస్తుండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు మరింత పట్టుదలతో కృషి చేస్తే ఒలింపిక్స్ స్థాయికి చేరడం
కష్టమేమీ కాదన్నారు. ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకొని విద్యార్థులకు నాణ్యమైన తర్ఫీదును అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వ్యాయామ ఉపాధ్యాయుడు వాలీబాల్ కోచ్ శ్రీనివాస్ను ఆదేశించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయ్యేలా సన్నద్ధం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చేయాల్సిన కృషి గురించి సమగ్ర అధ్యయనం చేసి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు. క్రీడల్లో ఆసక్తి కనబర్చే విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో విద్యార్థులు సాధించిన పతకాలు, మెమోంటోలు, ట్రోఫీలను కలెక్టర్ పరిశీలించి క్రీడాకారులను, కోచ్ను అభినందించారు. అంతకు ముందు పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడకూడని, వంట గ్యాస్ పైనే భోజనం వండాలని సూచించారు. పాఠశాలలో మిషన్ భగీరథ, మంచినీటి వసతి, బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్స్, గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు తదితర వసతులను పరిశీలించారు. కిచెన్ గార్డెన్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 11 ఫిర్యాదులను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తోందని పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. అంకాపూర్ గ్రామంలో మల్లన్న జాతర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం స్వామివారిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. జాతర అగ్నిగుండం చిడిగుడి చుట్టూ ఊరేగింపు జరగనుందని శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు తెలిపారు. భక్తులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు పాటించాలని సిపి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదు. ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుందన్నారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధం గలదు. పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. ఊరేగింపులు, బహిరంగ సభలో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టమ్ను నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం కలదు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. సార్వజనిక ప్రదేశాల్లో నియమాలు, మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలి. ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరి పాటించాలి. డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు. డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకి విఘాతం వాటిల్ల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎవరైనా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలిచినచో ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు, ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి సూచించారు. గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు జక్రన్పల్లి మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి సోమవారం మోపల్ మండలం, కులాస్పూర్, జక్రన్పల్లి మండలం, పడకల్ గ్రామ పంచాయతీల ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, మొదటి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు. నామినేషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. 2వ విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైందని, 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చివరి సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని, అందుకని అభ్యర్థులు ముందు జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య 15వ వర్ధంతి కార్యక్రమాలు ఎడపల్లి మండలంలో ఘనంగా జరిగాయి. సోమవారం మండలంలోని జాన్కంపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కానిస్టేబుల్గా చిరు ఉద్యోగంలో ఉంటూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గలం ఎత్తాడని అన్నారు. చివరికి తన తుపాకీతో ప్రాణాలు తీసుకున్నారని అన్నారు. కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వాలు ముందంజలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్ గౌడ్, విజయ్ గౌడ్, సున్నం ఒడ్డెన్న, శేఖర్ రాజు, పెరిక రవి, కిషోర్ తదితరులు ఉన్నారు. అమరుడైన మన పోలీస్ కృష్ణయ్య గారికి ఈరోజు మా గ్రామ తరఫున, మా మండల స్థాయి తరఫున ఈరోజు జాన్కంపేట విలేజ్లో మేమందరం కలిసి, రుద్రాజలం అందరం కలిసి మేము ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. సాలూర గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టులో తనిఖీలు నిర్వహించారు. సాలూర మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద 2వ సాధారణ స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాహనాలు, ప్రయాణికులపై కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు, మద్యం, బంగారం, ఇతర విలువైన వస్తువుల రవాణా జరగకుండా ప్రత్యేక బృందాలను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ సాలూర వద్ద మనం తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి మన జిల్లాకు అక్రమ మద్యం 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లడానికి నిషేధించబడ్డది. ఇందులో భాగంగా మనము అక్కడి నుంచి వచ్చే ప్రతి బండిని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నాము. ఇందులో భాగంగా ఏదైనా మద్యము, నగదు లభిస్తే వాటిని సీజ్ చేస్తున్నాము. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా నవిపేట జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావ్య పాల్గొన్నారు. నవిపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా జడ్పీహెచ్ఎస్ గర్ల్స్, జడ్పీహెచ్ఎస్ బాయ్స్ మోడల్ పాఠశాల, ఉర్దూ పాఠశాల విద్యార్థులకు ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాన్ని హెల్త్ సోషల్ వర్కర్ వడ్డే రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావ్య ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రాణాంతకరమైన వ్యాధులతో పాటు దూరంగా ఉండాలన్నారు. అనంతరం జన వికాస్ సేవా సంస్థ అధ్యక్షులు చెడు పోషెట్టి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రాణాంతకమైన వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉంటూ అట్టి వ్యాధుల వల్ల కలిగే దుష్పరిణామాలపై కుటుంబ సభ్యులకు, సమాజానికి అవగాహన కల్పించాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, వ్యాధి రావడానికి కారణాలైన వాటికి దూరంగా ఉంటూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా 2 రోజుల క్రితం హెల్త్ సోషల్ వర్కర్ వడ్డే రవి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వెంకటేష్, మందాడి నరసింహాచారి, ప్రవీణ్ రాజ్, రాజశేఖర్, శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రీజన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ మెయిన్ థింగ్ తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? నేను చెప్పండి. అలా వస్తుంది. సో నీడిల్స్ మనం చాలా హాస్పిటల్లో అయితే చాలా రకాలుగా యూజ్ చేస్తాము, బట్ బయట వితౌట్ డాక్టర్స్ అంటే సూపర్విజన్ లేకుండా నీడిల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? టాటూస్కి యూజ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఇంజెక్టబుల్ డ్రగ్స్. ఓకే, ఇప్పుడు మీరందరూ చాలా యూత్, ఆల్మోస్ట్ మీరు నెక్స్ట్ 10th ఇంటర్ అవ్వగానే మీరు సొసైటీలో బయటకు వెళ్తారు. ప్రశాంత వాతావరణంలో సర్పంచ్ ఎన్నికలు జరుపుకోవాలని బాన్స్వాడ డీఎస్పీ సూచించారు. ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు తమ గ్రామానికి అభివృద్ధి చేసే నాయకుడిని, సమర్థవంతులను చూసి ఎన్నుకోవాలని అన్నారు. మద్యం డబ్బుల ఆశకు, ప్రలోభాలకు గురి కావద్దని, అలాంటి వారికి సహకరించవద్దని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 50,000కు పైగా నగదును తమ వెంట తీసుకు వెళ్లరాదని, అత్యవసరాల కోసం తీసుకుపోవాల్సి వస్తే దానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని అన్నారు. ఎన్నికలు కాబట్టి పోటీ చేసేవారు, ఎన్నిక ఓటేసేవారు కూడా సేమ్ విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ప్రత్యక్షంగా ఉంటాయి ఎన్నికలు కాబట్టి అందరూ కూడా వీటిని ప్రశాంతంగా సామరస్యపూర్వకంగా ఎన్నికలు జరుపుకోవాలి. ఎన్నికలు అనేటివి 1-2 రోజులు ఉంటాయి, తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి గ్రామాలలో ఉండాల్సి వస్తుంది కాబట్టి చిన్న వారికి ఓటేసి ఎన్నుకోవచ్చు. ఎవరు కూడా రాగద్వేషాలకు పోవద్దు, పదలకు ప్రతీకారాలకు పోవద్దు. తర్వాత కేసులు అయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఓటర్లు కూడా డబ్బులు తీసుకోవడం కానీ ఏదైనా వస్తువులు. మోర్తడ్ మండలంలోని ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శిగా హాజీ, కోశాధికారిగా నవీన్ శెట్టిని ఎన్నుకున్నామని జిల్లా అధ్యక్షుడు సాయిబాబా తెలిపారు. మోర్తడ్ మండలంలోని ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యుల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శిగా హాజీ, కోశాధికారిగా నవీన్ శెట్టి, ఇతర కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఫైనాన్స్ కమిటీ, నిజామాబాద్ కార్యవర్గం అందరూ ప్రమాణ స్వీకారానికి పాల్గొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బిల్లా సాయిబాబా, అంకాపూర్ సాయిలు, ఉపాధ్యక్షులు భాస్కర్ రాజు, కార్యదర్శులు గురుడి శ్రీనివాస్, రాజగోపాల్చారి, సత్యపాల్ చందు, మహేష్ మోహన్ పాల్గొన్నారని జిల్లా అధ్యక్షులు సాయిబాబా తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలాల్లో నూతన కార్యవర్గాలు ఏర్పాటు చేస్తున్నామని ఆర్ఎంపీ పీఎంపీ జిల్లా అధ్యక్షుడు బిల్లా సాయిబాబా తెలిపారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా కన్యస్వామి గండ్ర ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో కాల్పూరులో హిమాలయ పర్వతాలకు చెందిన అఘోరా స్వాముల సమక్షంలో డిసెంబర్ 11 గురువారం రోజున సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కలదు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహా పడిపూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించువారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వెల్కమ్ బ్యాక్. కోటగిరి గ్రామ సర్పంచ్గా అభ్యర్థి తేళ్ల రవి ప్రచారం నిర్వహించారు. కోటగిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తేళ్ల రవి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా తేళ్ల రవి మాట్లాడుతూ ఎన్నికల్లో విద్యావంతులను ఎన్నుకోవాలని, అలా చేస్తే గ్రామ అభివృద్ధి అవుతుందన్నారు. కోటగిరి సమస్యలు పరిష్కారం కావాలంటే తనను గెలిపించాలని రవి కోరారు. భీమ్గల్ కూరగాయల మార్కెట్ తరలించాలని వ్యాపారులు ధర్నా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో సోమవారం కూరగాయల మార్కెట్ రోడ్డుపైన నిర్వహిస్తుండటంతో ప్రజలకు, వ్యాపారవేత్తలకు, వాహనదారులకు, స్కూల్ పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని మార్కెట్ పాత ఎంఆర్ఓ ఆఫీస్కు తరలించాలని వ్యాపారస్తులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మార్కెట్ తరలించాలని మున్సిపాలిటీని ముట్టడించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. భారీ సంఖ్యలో నిరసనకారులు రావడంతో భీమ్గల్ సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ సందీప్ తమ సిబ్బందితో వారిని అదుపు చేశారు. భీమ్గల్ మున్సిపల్లో ట్రైనింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి కరోలిన్ చిన్ని ఎన్మవి మరియు మున్సిపల్ కమిషనర్, మండల ఎంఆర్ఓ నిరసనకారుల దగ్గరికి వచ్చి మార్కెట్ వేరే స్థలంనకు మారుస్తామని హామీ ఇచ్చారు. అలాగే రోడ్లపై ఉన్న కూరగాయల దుకాణం యజమానులతో కలిసి మాట్లాడారు.
మున్సిపల్ అధికారులు కేటాయించిన స్థలంలోనే కూరగాయల మార్కెట్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వ్యాపారస్తులు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, కూరగాయల మార్కెట్ వల్ల మా షాపులకు ఇబ్బంది కలుగుతుంది, అలాగే మార్కెట్ ఇరుకుగా ఉండడం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయి, మార్కెట్కు వచ్చిన వారి పర్సులు, గొలుసులు, ఫోన్లు దొంగతనం జరుగుతున్నవి, అలాగే మార్కెట్ వల్ల ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని ఎన్నిసార్లు విన్నవించినా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదు. కూరగాయల మార్కెట్ వ్యాపారులు రోడ్డుపైన కూరగాయల బండ్లు పెట్టి వచ్చిపోయే వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాగే రోడ్డుపైననే షెడ్లు వేసుకొని దర్జాగా అమ్ముతున్నారు. అయినా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదు. అందువల్లనే మేము రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, విడిచి అధికారులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బస్సులు వెళ్ళడానికి లేదు, మనుషులు వెళ్ళాలంటే కష్టం ఉన్నది, చాలా ప్రాబ్లంగా ఉంది. దీన్ని మార్కెట్ తరలించాలని చాలా రోజుల నుంచి మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. దీనివల్ల ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజలను మభ్యపెడుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి అందరూ సహకరించి ఈరోజు పార్టీలకు అతీతంగా ఒక వేల మంది వచ్చి అందరూ పాల్గొన్నారు. ఇక్కడ దయచేసి సాలూరా ఉద్యమ అమరుడు కృష్ణయ్య ముదిరాజ్ 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండలంలో సాలూరా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన మహాదశ ఉద్యమ తొలి అమరుడు కీషే పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 1 ఉదయం 11 గంటలకు ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ముద్ర సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సహకారమైంది అంటే మలిదేశ ఉద్యమంలో మొట్టమొదటిగా ఆయన తన సొంతగా బలిపీఠ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని విజృంభించడం చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు తెలంగాణని మనం సాధించడం జరిగింది. అదేవిధంగా ఈయన విగ్రహం ఏర్పాటు కానీ దానికి కానీ ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించి దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయగలరని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. క్రమశిక్షణకు విధేయతకు మారుపేరు కాంగ్రెస్ అని నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బొబ్బిలి రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే విధేయత అని, విధేయత అంటేనే కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా చేరి కష్టపడి పనిచేసి పార్టీని నమ్ముకొని అంచెలంచెలుగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎదగడం నా పూర్వ జన్మ సుకృతం. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని అనడానికి నా నియామకమే ఒక ఉదాహరణ అన్నారు. క్రమశిక్షణ అంటేనే సుదర్శన్ రెడ్డిను చూసి సార్ను ఫాలో అయితే చాలు, ఆటోమేటిక్గా అలవర్చుకోవచ్చు. ఇంకా షబ్బీర్ అలీ అన్నగారి సౌమ్యం, పార్టీ పెద్దల సూచనలు, సలహాలతో అందరినీ కలుపుకొని పోయి పార్టీ పటిష్టతకు కట్టుబడి పనిచేస్తానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ స్థానాన్ని తిరిగి సాధించుకునే వరకు కష్టపడి పనిచేస్తానని మరోసారి హామీ ఇస్తున్నానన్నారు. ఆ విధేయత మీద 20 సంవత్సరాలుగా నేను పార్టీ చేసిన సేవలు గుర్తించి నాకు ఈరోజు నగరాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్క డివిజన్లో తిరుగుతూ మనం భారీ మెజారిటీగా అన్ని డివిజన్లో గెలిపిస్తూ నగర మేయర్ని మనం కైవసం చేసుకోవాలని మీ అందరి తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను. నాకన్నా ముందు పార్టీ విధేయులైన కేశవేన కూడా పార్టీ గుడాక్షేమం పదవి కట్టబెట్టింది. ఇలాంటి సాంప్రదాయం ఏ పార్టీలో కానీ ఎరగదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్నప్పటి నుండి మహేష్ అన్న చూస్తూ పెరిగాను. అన్నగారు పార్టీలో నవిపేట అయ్యప్ప ఆలయంలో మహా కుంభాభిషేకం, సామూహిక హోమం వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం సామూహిక హోమం నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించుకున్నారు. 3వ రోజైన సోమవారం గణపతి పూజ, పుణ్యవచనం, స్థాపిత మండప దేవతా పూజ, సామూహిక హోమం, సుదర్శన హోమం, సహస్ర కలశ స్థాపన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో మహాచండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అయ్యప్పను వేడుకుంటూ, అదే రకంగా ఈ మందిరం ఏదైతే నిర్మాణం కోసం కృషి చేసినటువంటి మందిర కమిటీ సభ్యులు ఉన్నారో
గత 14 సంవత్సరాలుగా మందిరం నిర్మించాలనే ఆలోచనతో ఈ మందిరానికి భూమి దాతలు ఉన్నారు, విగ్రహదాతలు ఉన్నారు, అనేక వస్తు రూపంలో దాతలు ఇచ్చుకుంటూ మందిర నిర్మాణానికి తోడ్పాటు అయ్యి పేషెంట్ కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్ఓసి చెక్ అందజేశారు. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హయాత్ ఇటీవల బస్సు ప్రమాదానికి గురై చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్లో చేరగా పేదవారైన వారికి చికిత్స కొరకు 1 లక్ష ఎల్ఓసి మంజూరు చేయించి ఈరోజు వేల్పూర్లోని నివాసంలో వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా మొత్తంగా గతంలో సర్జరీ కొరకు 1 లక్ష, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కొరకు మరొక 1 లక్ష ఎల్ఓసి మంజూరు ఇచ్చినందుకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ అగ్గువారి ఆధ్వర్యంలో కొమరవెల్లి మల్లన్న జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కొమరవెల్లి మల్లన్న షిడి రథోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీ అగ్గువారి వారసత్వంతో మల్లన్నకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ జాతర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సట్య అమావాస్య తర్వాత వచ్చే సోమవారం రోజు కొమరవెల్లి మల్లన్న జాతరను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతర ఉత్సవాలు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. నిన్నటి రోజు గ్రామం నుండి కొమరవెల్లి మల్లన్న దేవుని ఆలయానికి షిడి రథాన్ని తీసుకువచ్చి ఈ రోజు షిడి రథోత్సవము జాతర నిర్వహించి రేపు భక్తులు మల్లన్నకు నైవేద్యాలు సమర్పించడం జరుగుతుందని, అనంతరం రాత్రి నాగవెల్లి పెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తారు అన్నారు. తెల్లవారుజామున భక్తులు అగ్గిగుండంల నుండి నడుస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. ఈ సంవత్సరం కోల్లి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో షిడి రథాన్ని కొమరవెల్లి మల్లన్న గుడి చుట్టూ 5 సార్లు తిప్పడం జరుగుతుందని అన్నారు. జాతర సందర్భంగా అంకన్నగారి సంఘం వారు భక్తుల సౌకర్యాలు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ జాతర కార్యక్రమంలో పచ్చల నడుకుడ గ్రామస్తులే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు కూడా వస్తారని అన్నారు. ఈ జాతరకులో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేకంగా భక్తులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, అగ్గువారు, కొలేకుల సంఘాలు సభ్యులు, గ్రామస్తుల భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ NATS తెలుగు రాష్ట్రాల్లో అవసరంలో ఉన్న ప్రజలకు సహాయపడేందుకు, ప్రోత్సహించేందుకు కట్టుబడి పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ప్రశాంత్ పిన్నమానేని చైర్మన్, శ్రీహరి మండాడి ప్రెసిడెంట్, కిరణ్ మండాడి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మా పాఠశాలకు ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డులను ఔదార్యంగా దానం చేశారు. ఈ అద్భుతమైన సహాయం మా విద్యార్థుల కోసం ఆధునిక విద్యను మరింత బలపరిచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. కొత్త ఇంటరాక్టివ్ బోర్డులు తరగతి బోధనను మరింత ఆకర్షణీయంగా, దృశ్యపరంగా మరియు విద్యార్థి స్నేహంగా మార్చనున్నాయి. టీచర్లు మల్టీమీడియా వివరణలు, యానిమేషన్లు, డయాగ్రామ్ల ఇంటరాక్టివ్ కార్యకలాపాలు వంటి వాటిని బోధనలో భాగం చేయగలరు. దీనివల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను మరింత సులభంగా అర్థం చేసుకోగలరు. ఈ కార్యక్రమం గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ విద్యా అంతరాన్ని తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. విద్యాభివృద్ధి పట్ల NATS చూపుతున్న దార్ఢ్యం, వారి ఔదార్యం మరియు విజన్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి సహకారం మా పాఠశాల యొక్క సాంకేతిక వసతులను బలపరచడమే కాకుండా మా విద్యార్థులు మరియు గురువులకు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రేరణనిస్తుంది. సమాజం కలిసి పనిచేస్తే ఎంతటి గొప్ప మార్పులు సాధ్యమవుతాయో ఇలాంటి కార్యక్రమాలు మాకు గుర్తు చేస్తాయి. విద్యలో డిజిటల్ అభివృద్ధి దిశగా వెలుగు చూపినందుకు NATSకు మా ప్రగాఢ కృతజ్ఞతలు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారము ధర 1,29,500గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,325గా ఉంది. 1 కిలో వెండి ధర 1,80,500గా ఉండగా 10 గ్రాముల వెండి వస్తువుల ధర 1,755గా ఉండగా 10 గ్రాముల వెండి సొక్కం ధర 1,805 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ బాధ్యతల స్వీకరణ. పాల్గొన్న TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ. కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల పదవులు లభించడం అపూర్వం.
నిజామాబాద్ నగరంలో లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించిన డీసీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ. హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పెద్ద ఎత్తున భక్తులు. నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన కొత్త మద్యం దుకాణాలు. 2 ఏళ్ల కాల పరిమితితో గత నెలలో 102 మద్యం షాపులకు టెండర్లు. నిజామాబాద్ అర్బన్ అంతర్ పాఠశాలల క్రీడలను ఘనంగా ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. జాతీయ కబడ్డీ క్రీడాకారుడు ఎంవి సుబ్బారావు ఆట తీరు ప్రత్యేకమని కొనియాడిన మహేష్ కుమార్ గౌడ్. అంకాపూర్లో ఘనంగా మల్లన్న స్వామి జాతర. పాల్గొని మొక్కులు తీర్చుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా సన్నద్ధం కావాలి. జక్రన్పల్లి మండలంలోని పడకల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా డీజేలు, ఊరేగింపులు, సభలు నిర్వహించవద్దు. సిపి సాయి చైతన్య వెల్లడి. ప్రజావాణి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించండి. పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించిన సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.